నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఉషా. ముందుగా హెడ్లైన్స్. సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కౌంటింగ్. ముందంజలో కొనసాగుతున్న పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాస్. నాలుగవ రోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సెషన్స్. వారి శాఖలపై వివరాలు వెల్లడించిన మంత్రులు. విద్యార్థులు క్రమశిక్షణను అలవరుచుకోవాలి. ఓ స్కూల్ వార్షికోత్సవంలో విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి హితవు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలోని త్రిబుల్-ఈ బ్లాక్లో మొదలైన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుంది. అనుకున్న సమయానికన్నా లెక్కింపుకు ఎక్కువ సమయం పడుతుంది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఉదయం 5 గంటలకు మలివిడత ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించి ఆయా టేబుళ్లకు సిబ్బందిని కేటాయించిన రిటర్నింగ్ అధికారి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆద్యంతం ప్రక్రియను పర్యవేక్షిస్తూనే ఉన్నారు. నిర్ణీత సమయానికి అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరుచుకుంది. స్ట్రాంగ్ రూమ్ నుంచి భద్రతా నడుమ సీళ్లు వేసిన బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. అధికారులు ఏజెంట్ల ధృవీకరణ అనంతరం బ్యాలెట్ ఓట్ల పత్రాలను సిబ్బంది వేరు చేశారు. మొత్తం 123 కేంద్రాల నుంచి వచ్చిన బాక్సుల్లోని పత్రాలను వేరు చేస్తూ 25 చొప్పున కట్టలు కట్టారు. లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 20 టేబుళ్లను ఏర్పాటు చేసి 40 మంది లెక్కింపు సిబ్బందిని యంత్రాంగం కేటాయించింది. 25x40 అంటే 1000 బ్యాలెట్ పత్రాలను ఒక్కొక్క డ్రమ్లో వేసి లెక్కింపు చేశారు. పోటీ చేసిన అందరి అభ్యర్థుల తరఫున హాజరైన కౌంటింగ్ ఏజెంట్లను అధికారులు సూచనలు తెలియజేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన 3 అంచెల భద్రత సాధారణ ఎన్నికల వలె పటిష్ట బందోబస్తులా కానవచ్చింది. అయితే పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాస్ నాయుడు ఇతరులపై ముందస్తులో ఉన్నట్టు తెలుస్తుంది. టీడీపీ జనసేన అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు ఊహించిన మేర గురువుల మద్దతు లభించలేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. యూటీఎఫ్ అభ్యర్థిని కె విజయగౌరి 3వ స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏఐటీయూసీ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు వివిధ రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన పోరాటాలకు ఏఐటీయూసీ విశాఖ జిల్లా సమితి ప్రధాన కార్యదర్శి అచ్యుతరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు అల్లిపురం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయ పోరాటాలకు కార్మికులను సమాయత్తం చేయాలని భావిస్తూ ప్రతిరోజు విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ధర్నాలు నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. 4వ తేదీన ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్, 5వ తేదీన విశాఖ జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం ఆటో ఫెడరేషన్ ఆధ్వర్యంలో, 6వ తేదీన విశాఖపట్నం జిల్లా ముఠా కార్మిక సంఘం సివిల్ సప్లై కార్మిక సంఘం ఆధ్వర్యంలో, 7వ తేదీన విశాఖపట్నం జిల్లా కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ వాట్లేరు డివిజన్ కాంట్రాక్ట్ వర్కర్స్, అలాగే హిందూజా పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, శ్రావణ్ సెన్సింగ్ కళాశీల సంఘం, 8వ తేదీన వీధి విక్రయదారులు చిరు వ్యాపారాల సంఘం ఆధ్వర్యంలో జరుగుతాయని తెలియజేశారు. తీసుకోవటంలో ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. ప్రమాదం జరిగినప్పుడు బాధితులు ప్రజలు వ్యక్తం చేసేటువంటి నిరసనను చల్లార్చడం కోసం అప్పటికప్పుడు మంత్రులు వచ్చి పర్యటన చేసి పై కబుర్లు చెప్పి వెళ్తున్నారు తప్ప కార్మికుల రక్షణ కోసం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోని పరిస్థితుల్లో ఫార్మాలో ప్రమాదాల నివారణకు భద్రతా విధానాలు మెరుగుపరచాలని, అలాగే ఆటో ముఠా వీధి విక్రయదారులకు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని, ఆటో కార్మికుల మీద విధిస్తున్నటువంటి జీవో 21, 31 ప్రకారం భారీ జరిమానాలను ఉపసంహరించుకోవాలని, స్టీల్ ప్లాంటులో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును ఆపాలని డిమాండ్లతో విశాఖ జిల్లా ఏఐటీసీ జిల్లా సమితి 5 రోజుల పాటు వివిధ రంగాలుగా 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఒడిశా ధర్నాలు గాంధీ విగ్రహం దగ్గర నిర్వహించి
ముగింపుగా 11వ తేదీన మహాధర్నా నిర్వహించి ఈ సమస్యలని కలెక్టర్ గారి ద్వారా జాయింట్ లేబర్ కమిషనర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళబోతూ ఉన్నాం. ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ అనేది పేరుతోటే ఈరోజు అనేది ఉద్యోగాలు నియామకం అనేది ఎక్కువగా జరిగే పరిస్థితి అనేది ఉంది. వాళ్ళ తాలూకా సమస్యలు అనేది రోజు రోజుకు అనేది విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. యజమానులు విపరీతంగా దోపిడీ అనేది ఈరోజు పెరిగే పరిస్థితి అనేది వర్కర్స్ మీద అనేది ఉన్నది. వాళ్ళకి చట్టాలు అనేది ఏ ఒక్కటి కూడా అమలు చేసే పరిస్థితి అనేది యజమానులు అనేది లేదు. ఎందుకంటే ముఖ్యంగా కనీస వేతనాలు అనేది విశాఖ నగరంలో కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈరోజు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆ పరిస్థితి అనేది దాని ప్రకారంగా ఈరోజు అనేది ఎక్కడా కూడా కనీస వేతనాలు అనేది అమలు చేయటం లేదు. దాని మీద ఏంటంటే ఈరోజు దినదనగండ 100 ఆయుష్ల తాలూకు బతుకులు అనేది ఈరోజు అనేది బతికే పరిస్థితి అనేది ఉంది. వాళ్ళ తాలూకా పిల్లల్ని చదివించుకోవాలన్నా సరే, వాళ్ళని వైద్యం అనేది కల్పించుకోవాలన్నా సరే, వాళ్ళకి అనేది బతుకు అనేది వాళ్ళు బతకాలన్నా సరే, వాళ్ళు కూరగాయలు కానీ బియ్యం కానీ ఇతర సరుకులు కొనుగోలు చేసుకొని వాళ్ళ కుటుంబాలు ఏడ్చాలన్నా సరే బతకలేని పరిస్థితి అనేది వాళ్ళకి వచ్చే కనీస వేతనాలతో ఉన్నాయి. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులన్నీ అసంఘటిత రంగం తాలూకు బతుకులు అనేది ఉన్నాయి. ఎక్కడా కూడా గ్రాడ్యుయేటీ కూడా అమలు చేయట్లే. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సమాన పనికి సమాన వేతనం. స్టీల్ ప్లాంటో, నేవల్ డాక్యార్డో, పోర్టో, ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలో BHEL, షిప్ యార్డ్, అక్కడ పర్మనెంట్ సిబ్బందితో పాటు కాంట్రాక్ట్ సిబ్బంది ఈక్వల్గా ఉన్నారు. అక్కడ ఒక వెల్డరు పనిచేస్తే రోజుకి 3,500 ఇస్తే ఈ కాంట్రాక్టరు 600 రూపాయలు ఇస్తున్నాడు. మరి సమాన పనికి సమాన వేతనం ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమైంది? రాజ్యాంగం ఇచ్చుకున్న చట్టాలు ఏం చేస్తున్నాయి? కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో అసంఘటిత రంగ కార్మికులను రక్షించడం కోసం AITC రేపు 3వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వారం రోజుల పాటు GVMC గాంధీ విగ్రహం దగ్గర ధర్నా కార్యక్రమాలు నిర్వహించి, దౌర్భాగ్యం ఏంటంటే అటు కేంద్ర ప్రభుత్వం చెప్పిన బడ్జెట్లో కానీ నేను రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన బడ్జెట్లో కానీ అసంఘటిత కార్మికుల గురించి ఎక్కడ ఏం మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వం ఏదో గిగ్ వర్కర్స్ అంటారు, వాళ్ళు ఏమి యునైటెడ్గా లేరు. గిగ్ వర్కర్స్ PF ఇస్తామని చెప్తున్నారు, వారికి యజమాని ఎవడో తెలీదు. గిగ్ వర్కర్స్ అంటే మీ అందరికీ తెలుసు, మనం ఆర్డర్ ఇస్తే హోటల్ నుండి లేకపోతే షాపుల నుండి తెస్తారు, వారికి యజమాని ఎవడో, వాడికి GPF ఇస్తానంటున్నాడు. ఇవన్నీ కల్లబొల్లి మాటలు. వైసీపీ నాయకులు యనకోటి కొండలరావు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటుగా సుమారు 500 మంది పార్టీలో చేరారు. జనసేనలో చేరిన వారికి దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన పార్టీ కండువాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సేవా దృక్పథం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై అభిమానంతో పార్టీలో చేరానని కొండలరావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం జనరంజకంగా ముందుకు సాగుతుందని, భవిష్యత్తులో జనసేన పార్టీ బలోపేతం తథ్యం అని నమ్మిన అనేక మంది జనసేన పార్టీలకు చేరుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం యావత్ ప్రజల మన్ననలు పొందుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదన్నారు. మేము కూడా ముందు మంచి హృదయంతో ప్రజలకి ఏదైనా సేవ చేయాలని నేను ఇందులో దిగాను. సార్ ఎలా చెప్తే ఎలా నేను ఆలోచించే మనిషిని. నాకు రాజకీయాలు రావు అని ఉన్నట్టే మాట్లాడే వ్యక్తిత్వం నాది. ఎవరికైనా సరే మా వార్డులో ఏ వార్డు అయినా పర్వాలేదు, మీకు కొంచెం పెద్ద సమస్య అనిపించినా, చిన్న సమస్య కూడా మీరు పరిష్కరించే సమస్య ఉన్నా సరే నాకు వచ్చి చెప్పండి. ఎమ్మెల్యే గారి ద్వారా మీ సమస్యని పరిశీలించేటట్టు మీకు ఉడత సాయంగా నేను ఏ సాయం అయినా చేయడానికి రెడీగా ఉన్నాను. అందువల్ల రాబోయే ఏ ఎన్నికలైనా సరే జనసేనకి మీ అందరూ కూడా సపోర్ట్ చేసి మీ అందరూ కూడా గెలిపించాలి. మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని ఇంకో 3 దఫాలు గెలిపించాలి. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి విశాఖపట్నంలో నెంబర్ 1గా ఉండడానికి శక్తివంతులుగా కృషి చేస్తాం. కొండలరావు గారి యొక్క సేవలు కూడా జనసేన పార్టీకి ఉపయోగించుకొని రానున్న రోజుల్లో ఆయనకు కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సభలో తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ దేవుని ప్రత్యేకమైన ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఇవాళ పార్టీలో జాయిన్ అయ్యి
నేను కూడా ప్రజలకు సేవ చేయాలి, నా వంతు సహకరిస్తానని చెప్పి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పేరు నా కృతజ్ఞత తెలియజేస్తున్నా. నేను నెంబర్ 1గా విశాఖపట్నం ఉంచడానికి శక్తివంతులుగా ఇక్కడ కృషి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలన్నింటి కూడా ప్రజలకు తీసుకెళ్ళి మేము లక్ష్యంగా పనిచేస్తాం. ఇవాళ ఒక పొలిటికల్ స్టార్ ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 100% స్ట్రైక్ రేట్తో పాటు ఎన్నికలు అయిన తర్వాత రోజు రోజుకు కూడా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఏ విధంగా పెరిగిందో మీ అందరికి కూడా తెలుసు. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1గా రాజకీయాల్లో ఎటువంటి అవినీతికి స్థానం లేదని చెప్పేసి పోరాటం చేస్తూ ప్రజల గుండెలను గెలుచుకున్నటువంటి ఒక గొప్ప నాయకునిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఆయన ఆశయాల కోసం జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా పేరుగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా సమాఖ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ మహిళా సమాఖ్య పెందుర్తి ఏరియా సమితి ఆధ్వర్యంలో సుజాతానగర్ జంక్షన్ నుంచి గిరిప్రసాద్ నగర్ కాలనీ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు అత్తిలి విమల అతిథిగా విచ్చేసి ఆమె కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఆమె మాట్లాడుతూ డెన్మార్క్ రాజధాని కోపెన్ మోగెన్ ప్రాంతంలో బట్టల పరిశ్రమల్లో పనిచేసే వేలాది మంది శ్రామిక మహిళలు 8 గంటల పనిదినం కోసం వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత, ఓటు హక్కుకై, వెట్టి చాకిరీ విముక్తికై, పీడన లేని సమాజం కోసం క్లారా జట్కిన్ నాయకత్వంలో దీర్ఘకాలిక పోరాట విజయానికి నాందిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ఆ పోరాటాల స్ఫూర్తిని మరోసారి గుర్తు చేసుకుంటూ హింసలేని స్వేచ్ఛ, జీవితానికై స్వేచ్ఛ, సమానత్వం, సాధికారతకు మహిళా లోకం ముందుకు వెళ్లేలా నేటి దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ఏ లక్ష్య సాధన కోసమైతే ఉద్యమాలు చేసి విజయం సాధించుకున్నారో ఆ లక్ష్యాలు, హక్కులు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుజాతనగర్ మహిళా సమైక్య శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ర్యాలీ, పతాక ఆవిష్కరణ కూడా నిర్వహించబడతా ఉంది. 1910 డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగన్లో బట్టల పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మహిళలు తమ ఓటు హక్కు కోసం, ఉద్యోగ భద్రత కోసం, 8 గంటల పనిదినం కోసం, వేతనాల పెంపు కోసం ఆనాడే క్లారా జట్కిన్ నాయకత్వంలో రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. దాదాపు 1908 సంవత్సరం 8 నుంచి 1910 వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి నిర్వహించిన పోరాటాల శ్రామిక మహిళల పోరాట హక్కుల దినముగా అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక ప్రతిష్ఠ, ఒక చరిత్ర ఉంది. కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే అదొక ఈవెంట్ లాగా దాని తోలక చరిత్ర కానివ్వండి, శ్రామిక మహిళలు చేస్తున్న పోరాటం, వాళ్ళ శ్రమ ఏమీ తెలియనటువంటి వాళ్ళు ఈరోజు అందాల పోటీలని, ముగ్గులు పోటీలని, రకరకాల పోటీలు పెట్టి మహిళల హక్కుల్ని కించపరిచే విధంగా చూస్తున్నట్టు ఈ నేపథ్యంలో ఏదో ఎవరో దానం చేస్తే ఈరోజు మహిళ జీవిస్తుంది, లేకపోతే ఈరోజు వాళ్ళు స్వేచ్ఛగా సమానత్వంగా తిరుగుతున్నారంటే మేము దానం చేసామనే ఒక ఉద్దేశంతో చెప్తున్నట్టు మాటల్ని పక్కన పెట్టేసి ఇది మా జీవించే హక్కు, మేము స్వేచ్ఛ, సమానత్వం, సాధికారతకై 100 ఏళ్ల ముందు నుంచే మహిళలు ఆ రోజు రోడ్ల మీదకి వచ్చి పోరాడారు. కాబట్టి మహిళలు సాధించుకునే హక్కుల్ని ఈరోజు ఉల్లంఘించబడుతున్నాయి. కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి స్వేచ్ఛ, సమానత్వం, సాధికారతకు నిరంతరం కూడా పోరాడాలి. మహిళలపై జరుగుతున్న అత్యాచార దాడుల్ని అరికట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య తెలియజేస్తూ ఉంది. మహిళలపై చేసిన ఉద్యమాలని ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు ఏంటంటే మహిళలు మేము పెట్టిన భిక్ష మీద బతుకుతున్నారనే విధానంగా ఉంటున్నారు. అది కరెక్ట్ కాదు. మహిళలు ఎంత స్వేచ్ఛగా జీవిస్తే అంత మంచిదిగా ఉంటుందని నా అభిప్రాయం. అంటే కేంద్ర ప్రభుత్వం బేటీ పడావ్ బేటీ బచావ్ అంటుంది. బేటీ పడావ్ బేటీ బచావ్ అంటే దానికి అర్థం దానికి విరుద్ధంగా ఈరోజు మోడీ గారు ప్రవర్తిస్తున్నారు. అది తీవ్రంగా మహిళా సమాఖ్యగా మేము ఖండిస్తున్నాం. మహిళా బేటీ పడావ్ బేటీ బచావ్ అంటే ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా వెంటనే స్పందించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. అలాంటివి ఏమి ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాంటి చర్యలు చేపట్టడంలో వైఫల్యం చెందుతున్నారు. కాబట్టి మహిళలను గౌరవించే విధంగా ఈ ప్రభుత్వాలు ఉండాలి. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మేము మహిళలకి గౌరవప్రదంగా ఉండే విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మేము ఈరోజు చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఏరియాలో కూడా ప్రతి జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మెగా డిఎస్సిపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. మెగా డిఎస్సిపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో సమాధానమిచ్చారు. త్వరలోనే 16,347 టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని పునరుద్ఘాటించారు. మనబడి మన భవిష్యత్ నినాదంతో ఉపాధి హామీ కింద 3,000 కోట్లతో స్కూళ్లకు ప్రహరీలు నిర్మిస్తామని చెప్పారు. అన్ని విద్యా సంస్థల్లో డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ చేపట్టామన్నారు. అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గంజాయి సాగు, రవాణా విచ్చలవిడిగా జరిగిందని, గంజాయి నిర్మూలన కోసమే ప్రత్యేక ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని, కూటమి ప్రభుత్వ హయాంలో గంజాయి నిర్మూలనకు చేపడుతున్న అంశాలపై స్పష్టత ఇచ్చారు.
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ సహా పలువురు శాసనసభ్యులు వారి వారి ప్రాంతాల అభివృద్ధి ప్రజా సమస్యలపై ప్రస్తావిస్తూ ప్రసంగించారు. ఏదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. పెద్ద సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ మన కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్, తాగునీరు, బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. అధ్యక్ష ఎటు ఈరోజు సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అధ్యక్ష గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి, అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మన అందరూ తెలిసిన విషయమే. గత ప్రభుత్వ చేతకాంతనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. అధ్యక్ష 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది. అధ్యక్ష అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజాప్రతినిధులతో చర్చించి, అదేవిధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది. అధ్యక్ష ఆ ఆల్టర్నేటివ్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా అధ్యక్ష ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇంకా వర్క్లు అవ్వాల్సి ఉందో అవన్నిటిపైన కూడా మేము ఒక వివరాలు తీసుకుంటాం. అధ్యక్ష ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలుపెట్టి ఇన్కంప్లీట్గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం. అధ్యక్ష 117కి ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం, మన ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అదే ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతం జరిగింది. అవి ఏమైనాయంటే ప్రభుత్వం ఇది 117 జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడింది. అధ్యక్ష విద్యార్థులు లేకుండా మూతపడింది, అంటే డబ్బులు ఖర్చు పెట్టారు, పిల్లలు లేరు అక్కడ. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నాడు నేడు పైన కూడా గతంలో అనేక మన ఆరోపణలు వచ్చినాయి, నాణ్యత లేదని కూడా వచ్చింది. అధ్యక్ష దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు, యాక్షన్ తీసుకోమన్నారు. తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను. దాని తర్వాత గౌరవ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నాను. అధ్యక్ష ఈ గాంజాని ఎలా నిరోధించాలి, గాంజా మీద ఉక్కు పదం ఎలా మోపాలి అనే దాని మీద చాలా సీరియస్గా డిస్కషన్ కూడా జరిగింది. అధ్యక్ష దీని మీద మన గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం కానీ రవాణా కానీ విపరీతంగా అయిపోవటం, ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవ్వడం లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం. దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రైమ్ రేట్ని తగ్గించాలి అంటే ఈ గాంజాని అరికట్టాలి, అదేవిధంగా డ్రగ్స్ని అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని ఒక సపరేట్గా ఒక వింగ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవోఎంఎస్ నెంబర్ 145 మొన్నకు ఇచ్చారు. అధ్యక్ష మొన్న బడ్జెట్లో కూడా ఈగల్కి సపరేట్గా ఒక బడ్జెట్ని కూడా కేటాయించారు. అధ్యక్ష ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ని, డిఐజీ లెవెల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఒక టీంని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ని ప్రతి జిల్లాలో సుమారుగా 26 జిల్లాల్లోని కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అధ్యక్ష ఏదైతే ఋషికొండ బీచ్ అధ్యక్ష మీకు కూడా ఐడియా ఉంది మీద, దానికి ఈ బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ గుర్తింపు వచ్చిన బీచ్ అది. దేశంలోనే ఉన్న 10 బ్లూ ఫ్లాగ్ గుర్తింపున బీచ్ల్లో ఋషికొండ ఒకటి. ఆంధ్రప్రదేశ్లో ఏకైక బీచ్ అధ్యక్ష అది. దానికి సంబంధించి ఆ గుర్తింపు ఉండటం వల్ల నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో టూరిస్టులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆ బీచ్కి రావడం జరుగుతూ ఉంది. హాలిడేస్లో కానీ లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ టైంలో కానీ చూస్తే 70,000 నుంచి 1,00,000 దాకా టూరిస్టులు వస్తూ ఉన్నారు. అటువంటి బీచ్కి సంబంధించి నిన్న ఒక వార్త మనందరం ప్రముఖంగా చూసాము, టీవీల్లో, పేపర్లన్నింటిలో కూడా. దాని గుర్తింపుని తాత్కాలికంగా ఆ బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి దాన్ని అవేర్నెస్లో పెట్టారు. దానికి కారణాలు ఏంటనేది కూడా చెప్పడం జరిగింది. అధ్యక్ష ఏదైతే ప్రధానంగా సెక్యూరిటీ కానీ, శానిటేషన్ కానీ, లేకపోతే అక్కడ పార్కింగ్ కానీ, లేకపోతే వాటర్ క్వాలిటీ కానీ, ఇతర పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక డెన్మార్క్ ఇంటర్నేషనల్ సొసైటీ ఇచ్చే గుర్తింపు. అది ఆ పారామీటర్ సరిగా లేకపోవడం వల్ల గుర్తింపు తాత్కాలిక రద్దు చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఇది అందరూ కూడా చాలా ఆందోళన కలిగించే అంశం. అధ్యక్ష అయితే టూరిజం డిపార్ట్మెంట్ వెంటనే దాని మీద స్పందించి దాన్ని దిద్దుబాటుకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బట్ నేను ఒకటే మీ ద్వారా తెలియజేస్తుంది సభకి ఏంటంటే, ఏదైతే ఇటువంటి చర్యలు జరిగినప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకొని దాన్ని సరిచేయడం కంటే కూడా అసలు ఎందుకు జరిగింది ఇది, ఎందుకంటే ఒకసారి ఆ మార్పు వచ్చిందంటే
అది ఇంటర్నేషనల్గా చాలా ఎఫెక్ట్ అవుతుందని రిప్యుటేషను. కాబట్టి అది ఎందుకు జరిగింది, దానికి బాధ్యులు ఎవరు, దానికి అకౌంటబిలిటీ ఎవరిది, దాని మీద యాక్షన్ కూడా తీసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఒకసారి అది కానీ ఆ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కానీ పోయిందంటే ఇంటర్నేషనల్ టూరిస్టులు వచ్చే ముందు ఎక్కడెక్కడ బ్లూ ఫ్లాగ్ ఉంది, ఆ సేఫ్టీ ఎలా ఉంటుంది, అక్కడ తర్వాత వెహికల్స్ పార్కింగ్ ఏంటి, డ్రైనేజ్ ఏంటి, శానిటేషన్ ఏంటి, సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా చూసుకొని అక్కడికి వస్తారు అధ్యక్ష. కాబట్టి విశాఖపట్నానికి ఐటీ టూరిజం రెండు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ టూరిజం మీద మనం ఫోకస్ పెట్టుకోవాలి. కాబట్టి వెంటనే దీన్ని తక్షణం స్పందించి మళ్ళీ రేపు ఒక 4-5 డేస్లో దాన్ని మళ్ళీ కమిటీ వస్తుందని చెప్తున్నారు. ఆ కమిటీ వచ్చే టైంకి అది కూడా రెక్టిఫై చేసి దాన్ని మళ్ళీ ఆ ఫ్లాగ్ వచ్చేట్టు చేయాలి. భవిష్యత్తులో ఇటువంటి రిపీట్ కాకుండా కూడా దానికి ఒక బెంచ్ మార్క్ ఉండే విధంగా ఒక పారామీటర్స్ కూడా ఫిక్స్ చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. సమస్య చిన్నదైనప్పటికీ ఇంపాక్ట్ చాలా ఎక్కువ చెప్పబోతున్నా. అది సార్ట్అవుట్ చేయడానికి చాలా చిన్న సమస్య. అక్కడ సీసీ కెమెరాలు సరిగ్గా లేకపోవటం, అక్కడ సెక్యూరిటీ సరిగ్గా లేకపోవటం, ఇటువంటి కుక్కలన్నీ కూడా అక్కడికి రావటం, ఇటువంటివన్నీ కూడా ఆ టూరిజంని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. కానీ అది కంట్రోల్ చేయడానికి తక్కువ ఖర్చు. సో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే స్థానిక ఎమ్మెల్యేగా మీరు కూడా ఎక్కువ దృష్టి పెడితే ఆ ప్రాబ్లం ఇమీడియట్గా సార్ట్అవుట్ అవుతుంది. విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్లూ ఫ్లాగ్ గుర్తింపును కోల్పోవడానికి గత వైసీపీ ప్రభుత్వమే కారణమని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. బ్లూ ఫాగ్ విషయమై ఆయన పౌర గ్రంథాలయంలో విలేకరులతో మాట్లాడారు. రుషికొండ ప్రాంతంలో 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూ ఫాగ్ బీచ్గా ధృవీకరిస్తూ 2020లో డెన్మార్క్కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ సర్టిఫికేట్ అందించిందని, ఒకవైపు పర్యాటకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా విశాఖను తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే గత ప్రభుత్వం తప్పిదం వలన విలువైన గుర్తింపును కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు. కొంతమంది అధికారులు, వైసీపీ నాయకులు చేసిన అవినీతే అందుకు కారణమని ధ్వజమెత్తారు. కందుల దుర్గేష్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఏపీ టూరిజం ఎండీ గారికి, ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా లేఖలు రాశాం, కోరాం. మీ అందరికీ తెలుసు, శాంతి ఆశ్రమం దగ్గర టూరిజం ఆస్తి కబ్జాలో ఉంది, దయచేసి దాన్ని కాపాడని చెప్పి కూడా కోరాం. అయినా కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం అనేది చాలా బాధాకరం. రాష్ట్రంలో టూరిజం హబ్గా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దడానికి అహర్నిశలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నాన్ని టూరిజం హబ్ డెస్టినీగా తీర్చిదిద్దడానికి, అలాగే మంత్రి కందుల దుర్గేష్ గారు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ అనేక మంది పెట్టుబడిదారులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించి టూరిజం అభివృద్ధి చెందాలి, విశాఖని టూరిజం డెస్టినీగా తీర్చిదిద్దడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి భావిస్తున్నటువంటి తరుణంలో టూరిజం అధికారులు, కొంతమంది కబ్జాదారులు, వైసీపీ నేతలకు అబంధాస్తా ఉన్నటువంటి టూరిజం ఆస్తులు కాపాడాల్సిన ఆవశ్యకత అధికారుల మీద ఉంది కదా, ఎందుకు వాళ్ళు కాపాడటం లేదు? ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం కార్యక్రమం మార్చి 8వ తేదీన ఒంగోలులో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నామని ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు ఇందిర తెలియజేశారు. పెందుర్తి మండలం చినముషినివాడ సమీపంలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో ప్రగతిశీల మహిళా సంఘం భవనంలో అంతర్జాతీయ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇందిర మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా నేటికీ కూడా మహిళలకు భద్రత లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 5వ తేదీన విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో జరిగే మహిళా దినోత్సవ విజయవంతం చేయాలని, అలాగే మార్చి 8న ఒంగోలుకి మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు రూప, లక్ష్మి, కనకమాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 2 మిలియన్ సభ కలిపి ఒంగోలులోని 8వ తారీఖున మహాసభ జరుపుకుంటున్నాము. దాన్ని జయప్రదం చేయాలని, అందరూ కలిసి రావాలని, మహిళా హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాడుతూ పోరాటాల ద్వారా హక్కులు తగలబడతాయి అనుకొని పోరాటం చేసి చెప్పుకున్న రోజు మార్చి 8.
మహిళా చట్టాలు ప్రతిష్టంగా అమలు చేయాలని అనేక సంవత్సరాల నుంచి హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నా సరే ఈ పాలక వర్గాలన్నీ మహిళా హక్కులన్నీ కాలరాస్తున్నాయి, తుంగలోకి తొక్కుతున్నాయి. మహిళా చట్టాలను ప్రత్యేకంగా అమలు చేయాలని, మహిళకు పనిచేసిన చోట రక్షణ కల్పించాలని అనేక సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తూ ఉన్నా ఇంకా మహిళా హక్కులు కాలరాస్తూనే ఉన్నాయి. రెండు పార్టీలు విలీనమయ్యి కలిసి ఉంటేనే ఉద్యమాలు చేయగలం, కలిసి ఉంటేనే హక్కులు సాధించగలం అని ఈనాడు విలీన సభ జరుపుకుంటూ ఉన్నాము. రెండు రాష్ట్రాలు తెలంగాణ, ఇక్కడ ఈ రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కలిసి విజయవంతం చేసుకోవాలని రెండు రాష్ట్రాలు ఐక్యత అయ్యాయి. ఐక్యత అయిన సందర్భంగా ఇంకా మహిళా హక్కులన్నీ ఇంకా పటిష్టంగా అయ్యే పరిస్థితికి వస్తుందని మేము ఈ 8వ తారీఖున ఒంగోలులోని ఈ సదస్సు జరుపుతున్నాం. దానికి అందరూ కలిసి రావాలని, విజయవంతం చేయాలని మేము కోరుతూ ఉన్నాము. పెందుర్తి పినగాడి వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ అండ్ సైన్స్ టెక్నాలజీలో స్పోర్ట్స్ మీట్ను నిర్వహించారు. ఈ స్పోర్ట్స్ మీట్కు వైసీపీ నాయకులు, వెల్ఫేర్ సంస్థల అధినేత డాక్టర్ మల్లా విజయప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ముందుగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం పావురాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్ఫేర్ గ్రూప్ సంస్థలు 26వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు విస్టమ్ కళాశాలలో క్రీడా పోటీలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొంటున్న సుమారు 2500 మంది క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యతో పాటు క్రీడా రంగాల్లో కూడా నైపుణ్యం సాధించాలని, ఇటువంటి స్పోర్ట్స్ మీట్ను ప్రతి ఏడాది వెల్ఫేర్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. Participants in the March Past, Computer Science Department, all the participants here, CSC and EC Department, Volleyball South Zone Competition who is won in Bangalore as the lightning of the toss. Shall we all give a big round of applause? మనవరాలతో మన కాలేజ్లో ఈ ఈవెంట్ ఒక గ్రాండ్ in loyal competition అందరినీ ప్రేమించి అన్ని ఏర్పాటు ఈ కాలేజీ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారకులు మా స్టీఫెన్ గారు. ఈ ప్రాంతానికి, జిల్లాకే ఒక మంచి పేరు ప్రతిష్టను తీసుకురావడం కాకుండా ఎందరో విద్యార్థులకి ఉపాధి అవకాశం కల్పించే విధంగా కేవలం ఒక సర్వీస్ మోడ్ తోటే ఈ సంస్థను ప్రారంభించారు. అదేవిధంగా విజయప్రసాద్ గారిని కూడా నా రిక్వెస్ట్, ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో ఒక మెడికల్ కాలేజ్ కూడా పెట్టాలని చెప్పి నేను మా గ్రామ పంచాయతీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వెల్ఫేర్ గ్రూప్ ప్రారంభం చేసి 26 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో విస్టమ్ ఇంజనీరింగ్ కాలేజీలో స్పోర్ట్స్ వీక్ని ఘనంగా ప్రారంభించుకోవడం, మరి ఈ స్పోర్ట్స్లో సుమారు 2500 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం, వివిధ విభాగాల్లో క్రికెట్, త్రోబాల్, ఖోఖో, వాలీబాలు, బాస్కెట్బాల్, కబడ్డీ, అలాగే అథ్లెటిక్స్ అన్నిట్లోనూ కూడా మరి పార్టిసిపేట్ చేయడం బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ఇంత గ్రాండియర్గా ఏర్పాటు చేసినటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్, హెచ్ఓడీస్, స్టూడెంట్స్ అందరికీ కూడా అభినందనలు తెలియపరుచుకుంటూ ఈ 1 వీక్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేసి పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. పెందుర్తి మండలం కోటినివానిపాలెం గ్రామ రామాలయం ప్రథమ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణం రామనామంతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆలయం పునఃనిర్మాణం చేసి నేటికి సంవత్సర కాలం పూర్తయిందని, గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుందని, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి రామ సంకీర్తనలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాగే వేకువజామునే స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామకోవలి సీతారాముల కోవలి పాతది ఉండేది, దాన్ని డిస్మెంట్ చేసి కొత్తగా కట్టించాము. దీనికి కుర్రవాళ్ళు, మా ఊరి మహిళలు అందరూ చాలా ప్రోత్సాహంగా తిరిగి డొనేషన్ తెచ్చి
మా ఊరు 80 ఇల్లు అండి. 80 ఇళ్ళలో మా పైకి వెళ్ళి ఇంచుమించు 60-70 లక్షల దగ్గర రామకోలు నిర్మించుకున్నాం. ఈ నిర్మించుకున్న తర్వాత ఇది 10వ వార్షికోత్సవం. ఈరోజు 10వ వార్షికం చేసుకుని అన్న సంతర్పణ చేస్తున్నాం. సాయంత్రం బెదిరిగాడ్డీలు ఇవన్నీ ఉన్నాయి, పల్లకీలు, ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మా గ్రామంలో ఇప్పుడు మాకు కొద్దిగా అమౌంట్ ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. దానికోసం మేము బయటికి వెళ్ళడానికి చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మాకు కొద్దిగా అమౌంట్ చాలకపోతే అప్పుడు ఊళ్ళో మహిళలందరూ బయటికి వెళ్ళి ఒక 4 లక్షల దగ్గర మా గ్రామానికి ఈ రామాలయానికి తెచ్చారు. దాంతో కొద్దిగా మాకు సరి చూసింది. ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. ఇక మీదట మనం కొద్దిగా బయటికి వెళ్ళి ఇంకా మేము చేసుకుని పూర్తి చేద్దామని అనుకుంటున్నాం. కొద్దిగా ఇంకా బ్యాలెన్స్ ఉందండి. ఎవరైనా అంటే మాకు ఆ నిజం చేస్తారని చూస్తున్నాం. ఈ రోజున ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం 6 గంటల నుండి కూడా శుభ్రంగా రామనామ భజన కీర్తనలు అన్నీ కూడా శుభ్రంగా జరిగాయి. తర్వాత జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క స్వామివారికి అభిషేకాలు, పంచామృతాలతో అభిషేకాలు, తర్వాత నూతన వస్త్రాలు ఈ కమిటీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. నూతన వస్త్రాలతో స్వామివారిని అలంకరించడం జరిగింది. తర్వాత ఈ స్వామివారికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క భజనా కార్యక్రమాలు ఉంటున్నాయి. తర్వాత మధ్యాహ్నం అన్న సంతర్పణ కూడా ఉంటుంది. ఈ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మనకు ఈ యొక్క కోటివానపాలెం గ్రామంలో అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నది. సిరిపురం ఉడా చిల్డ్రన్స్ ఎరీనా ప్రాంగణంలో ఇస్కాన్ అనుబంధ విద్యా సంస్థ డివైన్ టచ్ పాఠశాల 14వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి విద్యార్థి బాగా చదువుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని అన్నారు. తల్లిదండ్రులు విద్యార్థుల మనస్తత్వాన్ని గ్రహించి తద్వారా వాళ్ళని ఆప్యాయత, ప్రేమతో పెంచి దేశం గర్వించదగ్గ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణను అలవరుచుకొని నీతిగా, నిజాయితీగా జీవిస్తూ ఉత్తములుగా రాణించాలని సూచించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా కెనడాకు చెందిన ఇస్కాన్ ప్రతినిధి భక్తి మార్గ్ స్వామి మహారాజ్ విద్యార్థులకు హరే కృష్ణ మహామంత్రంతో ప్రసంగించి ఆశీస్సులను అందజేశారు. డివైన్ టచ్ పాఠశాల ప్రిన్సిపల్ నేహాదాస్, ఇస్కాన్ విశాఖ నగర శాఖ అధ్యక్షులు సాంబదాస్ ప్రభుజీ తదితరులు పాల్గొని ప్రసంగించారు. లక్ష్యం సాధించడానికి అవినీతి, డిజానెస్టీ ఎప్పుడు మనం ఫాలో చేయకూడదు. ఆ మార్గం మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే తప్పుడు పని చేస్తూ లక్ష్యం సాధించినా కూడా మీకు మనశ్శాంతి ఉండదు. అందుకే చిన్నప్పుడు నుండి నాకు తక్కువ మార్క్స్ వచ్చింది, ఇంటికి వెళ్ళి ఇరేస్ చేసి మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ రాసి తీసుకురావడం అనవసరం. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. సత్యమేవ జయతే. మనం గుర్తుపెట్టుకోవాలి, గాంధారి చెప్పిన మాట మహాభారతంలో, యత్ ధర్మస్తతో జయ. మనం ఎప్పుడైనా ధర్మాన్ని గెలిపించాలి. క్లాస్ 1లో, క్లాస్ 10లో, తర్వాత ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎప్పుడైనా నిజం చెప్పాలి. ఎప్పుడు నిజాయితీగా పనిచేయాలి. తల్లిదండ్రులకు 2 మాట. మీ పిల్లలు ఎలా చదువుతున్నారని మీరు చూస్తున్నారండి, బాగానే ఉంది. 100 మార్క్ వస్తుందా రావట్లేదా మీరు బాగా దిగులు పడుతున్నారండి. కానీ ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, దాని మీద కూడా ఫోకస్ పెట్టండి. మీ అబ్బాయి తరచు నవ్వుతూ మాట్లాడారండి, ఇంతవరకు ఆకస్మికంగా నవ్వడం లేదు, సరిగ్గా మాట్లాడడం లేదు, సరిగ్గా తినడం లేదు, ఏదో ఒక కారణం ఉంది. గుర్తించండి.
పిల్లలతో ఎక్కువ సమయం, ఎక్కువ టైం స్పెండ్ చేయండి. పిల్లలు మిమ్మల్ని స్నేహితులుగా చూస్తూ ఏదైనా ఇబ్బందులు ఉంటే మీతో షేర్ చేస్తారండి. జీటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కౌంటింగ్. ముందంజలో కొనసాగుతున్న పీఆర్టీయూ అభ్యర్థి గాది శ్రీనివాస్. నాలుగవ రోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సెషన్స్. వారి వారి శాఖలపై వివరాలు వెల్లడించిన మంత్రులు. విద్యార్థులు క్రమశిక్షణను అలవరుచుకోవాలి. ఓ స్కూల్ వార్షికోత్సవంలో విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి హితవు. ఇవి ఇవాల్టి జీటీవీ న్యూస్ ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్తో మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్. నమస్కారం.